ఒక సేవకులు వచ్చి ఆగస్ట్ నెలలో గత సంవత్సరము మా విషయమై ప్రార్థిస్తూ నా పైన చేయబెట్టి ఎన్నోసార్లు ఇంతకుముందు జీవీఆర్లో సికింద్రాబాద్లో జరుగుతున్న ఈ సర్వీసెస్లో చాలామంది స్త్రీలు వచ్చి అక్క ప్లీజ్ అక్క ఒక్క విమెన్స్ కాన్ఫరెన్స్ పెట్టండి, విమెన్స్ రిట్రీట్ పెట్టండి, విమెన్స్ పెట్టండి అంటే ఎప్పుడు ప్రేరేపణ రాలేదు. ఎప్పుడు కూడా ఎంతమంది అడిగినా కానీ మనసులో ప్రేరేపణ రాలేదు. కానీ గత సంవత్సరము ఆగస్ట్ నెలలో ఒక సేవకులు వచ్చి, ఆయనకి నా పేరు కూడా తెలీదు, సంబడి అవుట్ ఆఫ్ ద బ్లూ, హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆ మినిస్ట్రీ, నథింగ్, అండ్ హీ లేడ్ హిస్ హ్యాండ్స్ ఆన్ మీ అండ్ సెడ్, దేవుడు మిమ్మల్ని అనేకమైన విమెన్స్ కాన్ఫరెన్సెస్ పెట్టడానికి దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ప్రవచించారు కదా అనేసి వెంటనే చేద్దామని అనుకోలేదు. నిజంగా చెప్తున్నాను, సత్యంగా చెప్తున్నాను, దాని గురించి మీ అందరిలాగా మనలాగా మర్చిపోయాను. కానీ ఒక దినాన ఫిబ్రవరిలో సడన్గా థాట్ వచ్చింది. ఆ ప్రవచనం గురించి నిజంగా మర్చిపోయానండి. ఫిబ్రవరిలో ఒక థాట్ వచ్చింది, విమెన్స్ కాన్ఫరెన్స్ పెట్టచ్చు కదా అని. వెంటనే దైవజనుల దగ్గరికి వెళ్ళి చెప్పాను, పెడదామండి అని అడిగితే పెట్టు అన్నారు. అంతే, కమాన్ గో హెడ్ అన్నారు. తర్వాత మార్చ్లో ఒక ప్రార్థన భారం గురించి నేను నా బుక్లో రాసుకుంటున్నప్పుడు ఆ ప్రవచనాలు చూసినప్పుడు ఆయన ఆగస్ట్ నెలలో చెప్పాడు కదా, ఇప్పుడు అనుకోకుండా ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తారు కదా. నిజంగా సీ హౌ గాడ్ ఆర్కెస్ట్రేటెడ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. మన కంటికి కానరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరము కానివి దేవుడు ఆయనని ప్రేమించుచున్న వారికి చేసే దేవుడు అంట. ఆమెన్. సో యూ డోంట్ హ్యావ్ టు ఫోర్స్ ఇట్. వెన్ ఇట్ ఇస్ గాడ్స్ టైమ్, హీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. డూ యూ బిలీవ్? When God has a plan for you, you don't have to push yourself.